హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. అదా ఈరోజు నా మనసులో మాట ఏంటంటే చెప్పనా, మా ఆయన ఒకరోజు కాంప్లెక్స్ నుంచి మంచిది బస్సు ఎక్కించారు. నన్ను ఒక్కదాన్ని, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని బస్సు ఎక్కాను. ఆ రోజు నా మీద ఎంత కోపం వచ్చిందంటే నాకు చాలా కోపం వచ్చింది. కానీ తన పని వల్ల తనకు అవ్వలేదు. అలాగని చెప్పి నేను ఏమీ అనలేదు. అయితే మా ఆయన నాకు నవ్వాలో ఏం చేయాలో నాకు అర్థం కాలే. 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇది కంటిన్యూ చేయాలని మా ఆయన మీద కోపం నటించాను. దాని మీద ఒక పాట నాకు గుర్తొచ్చింది. ఏంటంటే, హే మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల, మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాడంటేనే కంకి గడవల్ల, అట్ట కన్నెలా చెయ్యాలా, కారాలే నూరాలా, ఇట దుమ్మెత్తిపోయాలా, దూరాలే పెంచాలా, కుందేలు కోపం వస్తే చిరతకు చెమటలు పట్టేలా. హే నీ వేషాలు చాలే, నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే, అందిసే చుట్టూ అందకపోతే కాళ్ళ బేరాల, నువ్వు ఇట్ట ఇన్నోసెంట్ ఫేసే పెడితే ఇంకా నమ్మాలా. ఓ బాబు నువ్వు ఇంతేనా, ఒక జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళే గుచ్చి పువ్వుల చేతికి ఇస్తారా అని పాడుకున్నాం. ఈ జర్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ. కానీ ఒక చిన్న ఫ్యామిలీ ఏంటంటే, మొగుడు పిల్లలు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, నవ్వుకోవాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి. ఇదే మన లైఫ్. మన విషయాలు బయట వాళ్ళకి తెలియనవసరం లేదు. మన తల్లిదండ్రి కావని, మన అత్తమామ కావని ఎవరికీ చెప్పనవసరం లేదు. ఎందుకు తెలుసా, మన సాక్షికి తెలిస్తే చాలు, అంతే. ఈ నేను చెప్పే విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ.